ఫ్రెండ్స్ ఈ రోజు ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చేసింది టెక్నో కంపెనీ దగ్గర నుంచి. టెక్నో పోవా సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దానిలో 5th జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నో పోవా, అందులో కూడా ప్రో వేరియంట్ ప్రో 5G మొబైల్ ఫోన్ ఈ రోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది స్పెషల్ అన్బాక్సింగ్. ఇక్కడ మీరు చూసారా డ్యూయల్ కెమెరాతో పాటు మనకి ఫ్లాష్ లైట్ సెన్సార్ ని కూడా హైలైట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఒక షేప్ కనిపిస్తూ ఉంటుంది చూసారా, ఇదేంటి అనేది గెస్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇక్కడ మనకి ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో ఈ విధంగా లైట్స్ కూడా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఫోన్ బ్యాక్ సైడ్. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పానా, మొట్టమొదటిసారిగా ఇలాంటి ఇంటర్ఫేసెస్ ని, దీన్ని ఆర్క్ ఇంటర్ఫేసెస్ అని అంటారు, తీసుకొచ్చింది టెక్నోనే వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో. ఆ తరువాత చాలా కంపెనీస్ ను కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంటర్ఫేస్. సో దీన్ని పవర్ ఆన్ ఆఫ్ చేయడం కోసం ఇక్కడ వీళ్ళు మనకు ఒక చిన్న స్విచ్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆఫ్ చేశాను ఎందుకంటే అనవసరంగా పవర్ వేస్ట్ కదా. సో ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి టెక్నో పోవా 5 ప్రో అని చెప్పి మొబైల్ ఫోన్ ఉంది. అంతే, ఈ స్పెషల్ బాక్స్ లో ఇంకేం లేదు. బట్ ఈ బాక్స్ సైడ్ చూసారా చాలా పెద్దగా ఉంది కదా. ఒకవేళ ఈ వీడియో గనక 10,000 లైక్స్ వచ్చినాయి అంటే దీంతో పాటు దీన్ని కూడా టియర్ డౌన్ చేస్తాను. ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. టెక్నో పోవా 5 ప్రో బ్రాండింగ్ తో పాటు పోవా కప్ పవర్డ్ బై ఏమి పోర్ట్ ఆడుతున్నారు ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ మీకు పోవా 5 ప్రో 5G హైరెస్ ఆడియో హైరెస్ వైర్లెస్ తో పాటు 8+8 మరొక 8 ఏదైతే ఉందో విర్చువల్ ర్యామ్ అండ్ 128GB రోమ్ వేరియంట్ తో మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. అలాగే టాప్ మీరు చూసారు అన్నట్లయితే గనక మరికొన్ని IME నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్ తో పాటు ఇక్కడ డార్క్ ఇల్యూషన్ కలర్ అయితే మనకు పంపించారంట. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు 14,999 రూపాయలకి తీసుకొచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 10,000 రూపాయలకి తీసుకొచ్చి టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు సుమారుగా 12,000-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో తెస్తే గనక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ బాక్స్ మీద కూడా మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ చేయడం జరిగింది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇందులో ఇచ్చారు. దీని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమేమి ఉన్నాయనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కొంత యూజర్ మాన్యువల్స్ అలాగే వారంటీ కార్డ్ తో పాటు సిలికాన్ కేస్, దీని బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు బానే ఉంది. దీంతో పాటు 68 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. నిజంగా 10,000 రూపాయల బడ్జెట్ లో 68 వాట్స్ తెస్తే మాత్రం ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని అనుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్ అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో దీంట్లో ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం మిగతావన్నీ పక్కకు పెట్టేసి. సో ఇక్కడ మనకు ఒక ర్యాప్, ప్లాస్టిక్ ర్యాప్ తోటి పంపించారు. అవి వాటిని తగ్గిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ద స్మార్ట్ ఫోన్. ఇక్కడ మీరు డిజైన్ చూస్తున్నారు కదా, వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్, గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే. సైడ్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే. ఇక ఫ్రంట్ వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారంట. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీకు స్పీకర్ కి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్. సిమ్ కార్డ్ లో కూడా 2 ఫిజికల్ సిమ్ కార్డులు అలాగే ఒక డెడికేటెడ్ మెమరీ కార్డ్. టాప్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్ ని ప్రొవైడ్ చేశారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అలాగే మరొక డ్యూయల్ టోన్ ఫ్లాష్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ తోటి ఇది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పర్వాలేదు, దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బానే ఉంది. ఈవెన్ సైడ్ కార్నర్స్ ఏవైతే కొంచెం హైట్ ఉండటం వల్ల పొరపాటున మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా చేజారి కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. సో దీన్ని బూట్ చేసి కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హైలైట్ దీని డిజైన్, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ ఆర్క్ ఇంటర్ఫేసెస్. సో ఈ ఆర్క్ ఇంటర్ఫేసెస్ అనేది ఒక ట్రయాంగులర్ మాడ్యూల్ లో మనకి RGB కలర్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇది క్రియేట్ చేయగలదు. అఫ్ కోర్స్ దీంట్లో మీరు 4 కేటగిరీస్ కి అయితే ఈ ఆర్క్ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసుకోగలరు. లైక్ ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, ఫోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కావచ్చు, లేదన్నట్లయితే మీ మ్యూజిక్ కి సంబంధించినటువంటి యాప్ లైక్ స్పాటిఫై ఇలాంటి వాటిలో మీరు ఏదైనా మ్యూజిక్ ని ప్లే చేస్తే ఆ మ్యూజిక్ కి తగ్గట్టుగా ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ లైట్ ఆర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో బ్లింక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీన్ని మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక సింపుల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో స్పెషల్ ఫంక్షన్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో బ్యాక్ లైట్ ఎఫెక్ట్ ఉంది చూసారా, ఇందులో ఉన్నటువంటి బ్యాక్ లైట్ ఎఫెక్ట్ మీరు చూస్ చేసుకోండి. లైక్ ఇక్కడ సాఫ్ట్, డ్రీమీ, రేసింగ్, బ్రీత్, పార్టీ అని చెప్పి అంటే ఏ కైండ్ ఆఫ్
మాడ్యూల్ లో మీకు ఈ బ్యాక్ సైడ్ కలర్స్ లేదా లైటింగ్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారో వేర్ దీని సహాయంతో మీరైతే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికే 9mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 214 గ్రామ్స్ రావడం జరుగుతుంది. సో చూడటానికి ఆ డిజైన్ పరంగా ఒక సరికొత్తగా ఒక రిఫ్రెషింగ్ లుక్ అయితే, అంటే రెగ్యులర్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ లో మీరు చూసేటువంటి రెగ్యులర్ ట్రెడిషన్ కాకుండా ఒక రిఫ్రెష్డ్ లుక్ అయితే మీకు ఇది ఖచ్చితంగా కల్పిస్తూ జరుగుతుంది. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మీడియాటెక్ కి సంబంధించినటువంటి 6080 SoC చిప్సెట్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. 6nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దీని యాంటీ-2 స్కోర్స్ కూడా సుమారుగా 3,90,000 దాకా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ఎలాంటి టాస్క్లైనా కానీ ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే 5G ప్రాసెసర్ 10 5G బ్యాండ్స్ మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, రెండిట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఇందులో 5G సర్వీసెస్ అయితే యూస్ చేసుకోవచ్చు. BGMI అలాగే Asphalt 9 ఇలాంటి గేమ్స్ అన్నిటిని పర్వాలేదు, ఇది ఓకేష్ గా ఇది హ్యాండిల్ అయితే చేయగలదు. బట్ డెడికేటెడ్ గా గేమింగ్ అయితే ఇది కాదు. రెగ్యులర్ గా కాకుండా నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాను అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇందులో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, ఇది UMPC ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ తో మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు UFS స్టోరేజ్ మెమరీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ 256GB ఇంటర్నల్ మెమరీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 2 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాక్ గానీ లేకుండా ఇది ప్రాపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి హై OS అదేనండి వీళ్ళ కస్టమ్ UI తోటి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ వన్ మేజర్ అప్గ్రేడ్ మనకి దీనిలో తీసుకొని రావడం జరుగుతుంది. Android 13 ఉంది కాబట్టి +1 Android 14 కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికే మనకి డిఫాల్ట్ వీళ్ళ డైలర్ నే ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ మెసేజింగ్ లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బై డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ నే మనకు ప్రొవైడ్ చేశారు. కాల్ రికార్డింగ్ ముఖ్యంగా కావాలనుకుంటున్నారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, అవతరాల నోటిఫికేషన్ రాకుండా అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇందులో బ్లాట్వేర్ కూడా కొంచెం లిమిటెడ్ గానే ఉంది. లిమిటెడ్ ఏం కాదు, ఇంకా చెప్పాలంటే మనకు రిక్వైర్మెంట్ ఉన్నవి లైక్ స్నాప్చాట్ మనం రెగ్యులర్ గా వాడుతుంటాం, ఫేస్బుక్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఇలాంటి చిన్న చిన్న బ్రాండ్స్ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. వేర్ ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్, కొంత బ్రాండ్స్ లో బ్లాట్వేర్ ఫిల్డ్ గా, అంటే ఎంత బ్లాట్వేర్ కావాలో అంత బ్లాట్వేర్ అంతా ఫిల్ చేసి ఉంటుంది. బట్ ఇందులో ఆల్మోస్ట్ బ్లాట్వేర్ లెస్ అని నేను చెప్తాను, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో, అలాగే 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి HDR గానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. OTT కాంటెంట్ లో మీరు ఫుల్ HD లో వీడియోస్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ నెట్ఫ్లిక్స్ లో HDR కాంటెంట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అది మిస్ అయింది. అండ్ దీంట్లో వీళ్ళు బ్రైట్నెస్ నిట్స్ ఎంత ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది అప్రాక్సిమేట్లీ 550 నిట్స్ ఆఫ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ కి మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వీడియో కాంటెంట్ వాచ్ చేస్తున్నా లేదన్నట్లయితే కనుక మీరు OTT లో మూవీస్ ఎక్కువగా చూస్తున్నా, లేదా డే టు డే లైఫ్ యూసేజ్ లో ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది ఓకే అని నేను అంటాను. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో ఇంట్రెస్టింగ్ గా డ్యూయల్ బ్యాండ్ స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి DTS సౌండ్స్ కి, అలాగే హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ రెండింటికి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్ కూడా వినేద్దాం. సో ఆడియో కూడా లౌడ్ గానే ఉంది, ఆడియో క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ అవటం వల్ల డిజైన్ లో కానీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కస్టమైజ్డ్ ఆర్క్ ఇంటర్ఫేసెస్ కానీ ఇది ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉండదు. ఈవెన్ లైటింగ్ కూడా మనకి ప్రాపర్ గా రావడం జరుగుతుంది, అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ ఆర్క్ ఇంటర్ఫేసెస్ ద్వారా. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ప్రైమరీ సెన్సార్ మనకి 50 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు. ఏ సెన్సార్ ని యూజ్ చేశారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఐసో సెల్ యూజ్ చేసేటువంటి
వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎఫ్ స్టాప్ 1.6 తో మనకి రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడంతో పాటు ఇక మరొక 2 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్ థింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా 2K 30 FPS లో వీడియో రికార్డింగ్ అయితే చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా వస్తుంది. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో రికార్డింగ్ ఫ్రంట్ కెమెరా ద్వారా 2K 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే గమనించగలరు. అండ్ దీంట్లో అయితే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. వీళ్ళు ఫ్రంట్ కూడా మనకి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఇదైతే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఏకంగా 68 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. సాధారణంగా మనము 18 వాట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, వేర్ ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుందంటే మీ ఓకే వదిలేస్తున్నాను. అండ్ ఓవరాల్ గా 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 35 to 40 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈవెన్ మీరు 5G మొత్తం డే అంతా యూజ్ చేసుకున్నా గానీ ఏ డే ప్రాపర్ గా మీకు ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక 4G సర్వీసెస్ ని యూజ్ చేశారు అన్నట్లయితే గనక ఆల్మోస్ట్ 1.5 డే బ్యాటరీ బ్యాకప్ మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండదు, కాకపోతే ఇక్కడ సిగ్నల్ మాత్రం సింబల్ మాత్రం కొంచెం వైర్లెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది, జస్ట్ డిజైన్ అంతే. బట్ ఇది రివర్స్ వైర్ ఛార్జ్, అంటే వైర్ ద్వారా మీరు వేరొక మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి, లైక్ ఏ పవర్ బ్యాంక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు, బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంది, క్యారియర్ అగ్రిగేషన్ సర్వీస్ సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ FM ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవాళ రేపు మనం వెరీ కామన్ గా అన్ని ఫోన్ బ్రాండ్స్ లోనూ చూస్తున్నాం, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్ ఈ ఆక్ ఇంటర్ఫేసెస్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే నైట్ టైమ్స్ మనకి ఇది ఫోన్ మాట్లాడుకునేటప్పుడు ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ థింగ్ గా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర వీటన్నిటి దగ్గర ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇన్ఫాక్ట్ ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్ కైండ్ ఆఫ్ డిజైన్, ఇది పాలికార్బోనేట్ ప్లాస్టికే గానీ డిజైన్ సెంట్రిక్ గా ఈ బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. అండ్ డిజైన్ ఒక్కటే కాదు, ఇందులో మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా ఉంది, MediaTek Dimensity 6080 అండ్ 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ ప్రూఫ్ కూడా. ఇది ఎంత పక్కకు పెట్టారంటే సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు 68 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఈవెన్ ఇది బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు డైరెక్ట్ గా మీరు మరొక మొబైల్ ఫోన్ కి పవర్ బ్యాంక్ లాగా కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 11-12 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఈ అన్ని ఫీచర్స్ తో ఇది ఒక కిల్లర్ డీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ ని. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.